నా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో ఈ ప్రపంచానికి స్వాగతం అండి. మేము బాగుండాలని మీరు అందరికన్నా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వాళ్ళకి ప్రార్థిస్తున్నాను. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయి. అలాగే వీడియోని మంచిగా ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం నేను చెప్తున్నానండి. మనము ఒక హలీం సెంటర్కి వచ్చేసాం. హోటల్ సుభానీ అనమాట. సుభానీ హోటల్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతి కానీ హోటల్ అనమాట అండి. ఇక్కడ హలీము ఎన్నో రకాల పదార్థాలు మనకి ఉంటాయి అన్నమాట. అవైలబుల్గా 1 టౌన్లోనే ఉంటుందండి. మనం బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది, టౌన్లోకి వచ్చేసేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. గుంటూరు అండి. ఓకేనా? హోటల్ సుభానీ అనమాట అండి. చాలా పేరు కాంచిన హోటల్ అనమాట. ఓకేనా? ఇక పదార్థాలన్నీ చూసేద్దాము, క్యాచ్ చేసేద్దాం, వెళ్ళిపోదాం లోపలికి. ఓకేనా? వచ్చేసేయండి మరి. అండి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చూసారా రైస్ తోటి ఎంత గుమగుమలాడుతుందో. అలాగే బాబు వచ్చేసి ఆనియన్స్ లెమన్ పెట్టేశాడనమాట. ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ. అలాగే ఇక్కడ వచ్చేసి చార్వా చూసారా చక్కగా గుమగుమలాడుతుంది, వేడి వేడి కలియా చారు అనమాట. అలాగే గోంగూర అండి. ఈ చిన్న బకెట్కి గోంగూర చక్కగా. ఇదేమో పెరుగు చట్నీ, పెరుగు చట్నీ చూసారా చక్కగా బాగుంటుంది. సుభానీ గారి హోటల్ అంటేనే, హోటల్ సుభానీ గారి హోటల్ అంటేనే ఎంతో పేరు అన్నమాట అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. పేరు అండి ముందు కడుపు చూస్తారు. అది షార్మా తీసుకొచ్చాడు బాబు. ఓకే, షార్మా కూడా తీసుకొచ్చారు బాబు. టేస్ట్ చేయండి. గోంగూర కలుపుకుంటున్నారా ముందు? ఆంధ్రమాత శాకంబరిది తల్లి గోంగూర కలుపుకుంటున్నారు. బాబు హలీం కూడా తీసుకొచ్చేసాడు. ఓకే, ఇదిగోండి హలీము. ఇక మర్యాదల్లో కానీ అలాగే క్వాలిటీలో కానీ రేట్స్లో కానీ అన్నిట్లో కూడా తగ్గే పనే లేదు, రాజీ పడే పనే లేదనమాట. సుభానీ హోటల్ అంటే అంతేనండి. సుభానీ గారి హోటల్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచింది. ముందు గోంగూరతో టేస్ట్ చేస్తున్నారు. ఆంధ్రమాత శాకంబరి దేవి తల్లి గోంగూర అనమాట. బాగుందా? ఓకే ఓకే. బిర్యానీలో గోంగూర అంటే టాప్ అండి, టాప్ రేంజ్లో ఉంటుంది. అవునవును. నెక్స్ట్ అది వేసుకోండి కళ్యాణ్. పీసెస్ కూడా చక్కగా బాగా మగ్గిపోయినాయి అండి. అదిగోండి మొత్తం కూడా చక్కగా మగ్గిపోయినాయి. అవును. ఓకేనా? కళ్యాణ్ చారు ఇది మూత. సూపర్గా ఉంటుందండి. బిర్యానీలోకి గోంగూరైనా అలాగే కళ్యాణచారు అయినా సరే ఎంతో బాగుంటుంది అనమాట. పెరుగు చట్నీనైనా ఏది కలుపుకున్నా సరే చాలా టేస్ట్గా రుచిగా బాగుంటుంది. అమృతంగా మెత్తగా చక్కగా బాగా సూపర్. సూపర్ సూపర్. రెండు కాలేయేమో మీకు పడవయ్యా, ఆడిపోయినాయి అయితే బిర్యానీ కాలుతుంది, కలియాచారు కాలుతున్నారు. అంతవరకు రెండు హాట్ 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 వేడి వేడి పీసు కానీ కూర క్వాలిటీ కానివ్వండి, రాజీ క్వాంటిటీ కానీ. సుభానీ గారి హోటల్ అంటేనే కడుపు చూస్తారండి. కడుపు చూస్తారు వాళ్ళు ముందు. అవునవును. డబ్బు ముఖ్యం కదండి. అంత పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. ఇది వేసుకోండి, అందులో కొంచెం వేసుకుంటారు. టేస్ట్ చేయండి కొంచెం. ఇదిగోండి పాయాని అనుకుంటా, ఇది పాయాని బహుశా పట్టండి. దీన్ని ఏదో అంటారు సంథింగ్, దీన్ని పీలవండి.
చాలా ఓకే ఓకే. రెండు కాలుతుంది ఏడదంటే చిన్నగా తినండి, టేస్ట్ చేయండి. చారు అండి చారువా, మటన్ చారువా. అవునవును, చక్కగా బయట పొయ్యి మీద మరుగుతుంది. అవునవును, అవును. నిమ్మకాయ ఇవ్వండి, అలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతోటి కొరుక్కొని తింటుంటే జామ్గా ఉంటుందన్నమాట. బిర్యానీ అంటేనే సుబానీ గారు అంటేనే బిర్యానీ అనమాట. ఎంత బాగుంటుంది. నిమ్మకాయ పడితే టేస్ట్ వేరండి. అవునవును. ఓకే, చారువా తెలుసండి. చారువా బాగుంది, మటన్ చారువా. అవునవును. మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చక్కగా, క్వాలిటీ తోటి రేట్స్ కానీ అలాగే క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ఇక్కడ. ఆ ప్రత్యేకత అలాంటిది. కొంచెం పెరుగు చట్నీ టేస్ట్ చేస్తారు కొద్దిగా, ఇప్పుడు కాదు. కొంచెం ఇటు సైడు మన వ్యూవర్స్ కోసం అని కొద్దిగా ఇటు సైడు పెట్టుకొని తినండి. కొంచెం అది ప్రక్కన పెట్టేసుకొని ఇటు సైడ్ కొంచెం టేస్ట్ చేసి మరలా తిందురు కానీ, ఎందుకంటే అది కూడా టేస్ట్ చేసి మీ నోటి మాటల్లో చెప్తే బాగుంటుందని. హలీం లాస్ట్ తిన్న తర్వాత తిందురు కానీ, మటన్ హలీము, పెరుగు చట్నీ. మటన్ హలీం ఒకటే, చికెన్ హలీం ఉండదు. అవును, మటన్ హలీంకే ప్రత్యేకత. 100కు 100% మార్కులు. పెరుగు చట్నీ బాగుందా? ఓకే ఓకే. పెరుగు చట్నీనైనా గోంగూర అయినా కళ్యాసారి అయినా సరే బిర్యానీలోకి అమోఘం అనమాట, అద్భుతం. తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. పేరు. అవును, చాలా దూరం నుంచి కూడా, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారండి. ఆ సుబానీ గారి హోటల్ యొక్క ప్రత్యేకత అలాంటిదన్నమాట. అంత బాగుంటాయి రుచులు కానీ, అలాగే ఈ కమ్మదనాలు ఆస్వాదించాలంటే సుబానీ గారి హోటల్కే రావాల్సిందే. కడుపు నిండిపోయిద్దండి చక్కగా. విజిట్ చేయటం, అలాగే వాళ్ళు కొసరు వడ్డించే విధానం కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే, ఎంజాయ్ చేయండి అయితే. మనం వేస్తా ఉన్నాము అందుకే కదా మరి సుబానీ గారి హోటల్ గుర్తు చేసుకోవటానికే కదా. మెయిన్ క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇదిగోండి చక్కగా బిర్యానీ చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి లెగ్ పీస్కి ఒక ఊడు వచ్చేసింది చక్కగా. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ సైతం చక్కగా తినేసేయచ్చు అనమాట. ఇక అంటే పెద్దవాళ్ళు అంటే కొంచెం మంది పళ్ళు అది ఉండవు కదా, అలాంటి వాళ్ళు కూడా ఎముక చక్కగా కండ అనేది ఉడికి చక్కగా బాగుంటుంది. నేను మా రైస్ కూడా చూసారా అసలుకి బాస్మతి రైస్ తోటి. సుబానీ గారి హోటల్ అంటేనే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇష్టపడతారండి. నేను ఈ భోజనాని కోసం, ఈ యొక్క పదార్థం కోసం, ఆహారం కోసం. ముందు నేనైతే మెయిన్ గోంగూర చట్నీతోటి చక్కగా కలుపుకొని తింటున్నాను. శాకంబరి దేవి గోంగూర మాట, మన ఆంధ్ర పెళ్ళిపల్లి. ఏదైనా నేను తిన్నా కదండి, ఐటమ్స్ అసలు హై లెవెల్ అండి. ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకున్నాను అండి, ఇదే. అమృతం మేగడున్నట్టే ఉందండి గోంగూర. ఇంకొంచెం తినాలనిపిస్తుంది అసలు, అంత బాగుంది. చక్కగా ఉడికి బాగుంది. అమృతం తినే కొద్దీ తినాలనిపిస్తుంది. గోంగూర మహత్యమేది, ప్లస్ చేసే విధానం కూడా అంత బాగుంటుంది. నిమ్మకాయ అది వేసుకుంటూ
ఉల్లిపాయ నంచుకో. కలియా పోసుకున్నాం కొంచెం, లేదా పాయ వేసుకున్న తర్వాత పాయ, మటన్ పాయ. కొంచెం నిమ్మకాయ ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. అమృతమేనండి, పాయాతో అమృతం. ఇదిగోండి, ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు. ఇలా అమృతం, ఇలా ఉల్లిపాయ ముక్కలు మా అంత ఉన్నాయండి. అవును, మెయిన్ క్వాలిటీ ఇస్తారండి. ఒకసారి తింటే మర్చిపోలేము అన్నమాట, అంత బాగుంటుంది. పదే పదే పరుగులు పెడతా ఉంటాం సుబాని గారి కూరలకి, అంత కమ్మగా ఉంటాయి ఇక్కడ రుచులు. సూపర్. కలియా వేసుకుంటున్నాను. వేడి వేడి పొగలు పోతుందండి. కలియా చూసారా, కలియా అంటే బాగుంటాయి. గోంగూరైనా కలియాలైనా సరే, ఇలా పాయ అయినా సరే, ఏదైనా సరే బిర్యానీలోకి ఫస్ట్ అన్నమాట బాగుంటుంది. అద్భుత, అమృతమే. చక్కగా చూచుకొని తింటారు పిల్లలైనా సరే. అద్భుతం, అమృతం. ఇలా తింటూ ఉన్నాం అనుకోండి, ఎంతైనా తినాలనిపిస్తుంది. కానీ పొట్టబట్టిన వరకే తింటారు కదా, ఎక్కువ తిన్నది కడుపు నిండా పెడతారు, చక్కగా వడ్డిస్తారు, కొసరి వడ్డిస్తారు. మనం ఇది వేసుకున్నాం, కొంచెం పెరుగు చట్నీ టేస్ట్ చేద్దాం. అసలు గోంగూర ఎంత బాగా తయారు చేస్తారు, పెరుగు చట్నీ. ఇలా చక్కగా పెరుగు చట్నీ ముందుగా కలుసుకొని తింటే మైమర్చిపోవాల్సిందే, అంత బాగుంటుంది. మళ్ళీ ఆనియన్ చిన్నపిల్లలు సైతం చక్కగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇలా ముక్క అమృతమేనండి. సూపర్, ఎంజాయ్ చేస్తాం. ఓకేనా, అద్భుతం. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. 1 టౌన్లోనే ఉంటుంది.
మనం బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుందండి. టౌన్లోకి వచ్చేసేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుందన్నమాట హోటల్. సుభాని గారి హోటల్ అంటే బాగా ఫేమస్. ఫిదా కావాల్సింది ఈ రోజుకి కమ్మదనానికి ఆస్వాద. మెయిన్ బ్రాంచ్ వచ్చేసేసేమో నల్లబాడులో ఉంటుందన్నమాట. గుంటూరు అండి, నల్లబాడులో మెయిన్. ఇదేమో బ్రాంచ్. ఈ 1 మంత్ కోసమని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. తీసుకొని చక్కగా బాగుంటుంది. 1 టౌన్లో ఉంటుందన్నమాట. గుంటూరులో చాలా పేరుగాంచింది, ప్రఖ్యాతిగాంచింది. ఓకేనా, ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ రుచుల్ని కమ్మదనాన్ని ఆస్వాదించాలంటే సుభాని గారి హోటల్కి రావాల్సిందే. ఓకేనా. ఏమండి భోజనం అయిపోయింది కంప్లీట్గా. ఇక తర్వాత హలీం తింటున్నాం అనమాట. మటన్ హలీం, లెమన్ పిండుకుంటున్నారు. చక్కగా గార్నిష్ చేశారు, చూసారా? చక్కగా జీడిపప్పుతోటి, కొత్తిమీరతో, పుదీనాతోటి బాగా నెయ్యి దట్టంగా పోసారనమాట. మటన్ హలీం తప్పితే చికెన్ హలీం లేదు ఇక్కడ సుభాని గారి హోటల్లో. ఎలా ఉంది? ఎలా ఉందనకూడదండి, ఏ లెవెల్లో ఉందని. ఓకే, ఎలా ఉంది? ఏ లెవెల్లో ఉంది మరి? హై లెవెల్. హై లెవెల్లో ఉంది. ఓకే. జీడిపప్పు, ఉల్లిపాయలు వేయించి, పుదీనాతోటి చక్కగా నెయ్యి దట్టంగా పోసారు. దట్టంగా పోసారు. బాగుంది. ఓకే. నిమ్మకాయ పిండుకున్నారా? తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బాగుంది. ఓకే, ఎంజాయ్ చేయండి. మేగడే కదా, వెళ్ళిపోతుంది. తినండి. ఇంకోటి నిమ్మకాయ చక్కగా లెమన్ బాగుంటుంది. టేస్టీగా ఉంది. చూసారా? వేడిగా హలీం. మటన్ హలీమేనండి, చికెన్ హలీం కాదు ఇది. ఇక్కడ సుభాని గారి హోటల్లో మటన్ హలీమే ఓన్లీ, చికెన్ హలీం లేదు. ఒకటే పాత్ర, ఒకటే టేస్ట్ ఉంది మటన్ హలీం. అది ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూసాం కదా. మనం బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుందండి. అలాగే మనం టౌన్లోకి వచ్చేసేటప్పుడు రైట్లో ఉంటుంది. సుభాని గారి హోటల్ అంటే చాలా ఫేమస్, ప్రత్యేకత కలిగి ఉందన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా అయింది. అద్భుతం, చాలా బాగా అయింది. చెప్పండి, మాటలు తింటాలి. ఎంత బాగుంది. మేకడే చూశారు కదండి. మా వారు నేను భోజనం చేసిన వీడియోని మాత్రమే ఈరోజు అప్లోడ్ చేశానండి. వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేశాను. రేపటి వీడియోలో సుభాని గారి హోటల్ యొక్క ప్రత్యేకతలు ఎన్నో కలిగి ఉన్నాయన్నమాట.
గుంటూరు టౌన్లోనే ఎన్నో ప్రముఖమైన హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఆ రెస్టారెంట్స్, హోటల్స్లో ఈ యొక్క సుభాని గారి హోటల్ కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నదన్నమాట. రేపటి వీడియోలో ఆ అన్ని ప్రత్యేకతలతోటి మీ ముందుకు వచ్చేసేస్తానండి. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే సుభాని గారి హోటల్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.